నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఒక శ్రీదేవి అనేక రాజకీయ పాత్రలు, ఒక శ్రీదేవి అనేక రాజకీయ కోణాలు. కాలానికి రాజకీయానికి అనుకూలంగా రంగులు మారుస్తున్న వైనం. అప్పుడు జగన్ జగన్ అని కొట్టుకున్న గుండె తర్వాత చంద్రబాబు అంటూ నినదించింది. ఇప్పుడు వెండుపోటు అంటూ విలపిస్తుంది. ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది? అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది. నాడు అలా, మర్నాడు ఇంకోలా, ఇప్పుడు ఇలా వెన్నుపోటు అంటూ విలపిస్తుంది. అధికార వైసీపీలో నాడు తాటికొండ ఎమ్మెల్యేగా రాజసంతో రాణిలా వెలిగిపోయిన శ్రీదేవి తర్వాత అక్కడ ఎమ్మెల్యే టికెట్ దక్కదని తెలుసుకొని టీడీపీ పార్టీలోకి అడుగుపెట్టింది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి టీడీపీ పార్టీలోకి వచ్చింది. కానీ ఇక్కడ అదే పరిస్థితి. ఇప్పుడు శ్రీదేవి రాజకీయ ప్రస్థానం ఎటువైపు వెళ్తుంది? రెండు 2017లో వైసీపీ పార్టీతోటి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2019లో వైసీపీ పార్టీ నుంచి తాడికొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీదేవి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడిందన్న ఆరోపణతో వైసీపీ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఉండవల్లి శ్రీదేవి టీడీపీ పార్టీలోకి జాయిన్ అయింది. టీడీపీ పార్టీలో టికెట్ ఆశించి జాయిన్ అయినప్పటికీ టీడీపీ పార్టీలో కూడా ఆమెకు మొండి చెయ్యే మిగిలింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఈ రాజకీయ కూడల్లో ఆమె అడుగు ఎటువైపు వెళ్తుంది? ఇక శ్రీదేవి రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా? ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది? అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది.